శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీవేంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం, శ్రీవేంకటేశం లక్ష్మీశం శ్రీనివాసం భజే అనిశం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం, ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. నమో భగవతే వాసుదేవాయ. వేదవ్యాసాయ నమః. నారద ఉవాచ శ్రుతం మయా మహాభాగ తాపత్రయ చికిత్సితం, తథాపి మే మనోభ్రాంతం నస్థితం లభతేంజసా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. బ్రహ్మాండాది పురాణాలలో మనం తరచుగా వింటూ ఉంటాం ఈ శ్లోకాన్ని. ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో ఈ వెంకటాచలానికి మించినటువంటి స్థానం మరొకటి లేదు. స్వామివారితో సమానమైన దైవం కూడా మరొకటి లేదు. అంటే ఏమిటనమాట, ఈ కలియుగంలో అజ్ఞులు విజ్ఞులు ప్రాజ్ఞులు సామాన్యులు విశేషమైన ప్రజ్ఞ కలిగిన వారు యతులు అలాగా అనేక రకాలైనటువంటి స్థితులు కలిగిన వారిని అందరినీ కూడా తన దర్శనం చేతనే సర్వదోషాలను పోగొట్టి తన స్మరణ చేతనే మనకి ఇష్టమైనటువంటి వాటిని అనుగ్రహించేటువంటి పరమ ప్రేమస్వరూపుడు దయాస్వరూపుడు ఈ శ్రీనివాసస్వామి. అలాంటి ఆ స్వామివారి దివ్య సాన్నిధ్యంలో వరాహస్వామి ఒక ప్రక్క, శ్రీనివాసస్వామి ఇటు ఆంజనేయ స్వామి, స్వామి పుష్కరునికి అత్యంత సామీప్యంలో ఈ నాద నీరాజన మండపం మీద మనం స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని స్మరిస్తున్నాం. పురాణ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి లీలామానుష విగ్రహుడైనటువంటి ఆ శ్రీయపతి యొక్క దివ్య వైభవాన్ని 18 పురాణాలలో 12 పురాణాలు చక్కగా ప్రకటిస్తాయి. ఆ పురాణాలలో స్వామి వైభవమే కాదు, ఆయా తీర్థాలు క్షేత్రాలు మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు మహాత్ముల యొక్క సాంగత్యం చేత సత్సంగం చేత
ఎన్ని విషయాలు లోకానికి అందివ్వాలో అవన్నీ కూడా ఒక రికార్డ్. ఇప్పుడు మనం ఎలాగైతే మన ఎస్విబిసి వాళ్ళు రికార్డు చేసి ఎప్పటికైనా ఉండేట్టుగా చేస్తూ ఉన్నారో, అలాగా వేదవ్యాస మహర్షి సృష్టి ఆరంభం నుంచి జరిగినటువంటి విశేషమైనటువంటి సంఘటనల్ని రికార్డ్ చేశాయి. అవే 18 పురాణాలు. వాటిల్లో ఈ నారద మహాపురాణంలో ఎన్నెన్నో విశేషాలు మనకు ఆ ఆరంభం నుంచి జితేంద్రియులైనటువంటి బ్రహ్మవాదులైనటువంటి శౌనకాది మహర్ష్యాదులు ఆ సూత మహర్షి ద్వారా అనేకమైనటువంటి విషయాలను అడుగుతూ ఉంటే, చెబుతూ ఉంటే, వారిలో ఆ నారద మహర్షి శ్రోతగా, సనందన మహర్షి వక్తగా ఉండి చెప్పిన విషయాలు, ఏకాదశి వ్రత మహాత్మ్యం ఏమిటి, అనేక విషయాలు చెప్పాడు. నిన్న మనం చెప్పుకున్నాం, పరమాత్మానుభూతిని పొందటానికి యోగం ఒక ప్రముఖ సాధనంగా చెప్పాడు. ఆ యోగ స్వరూప స్థితి ఆగమాల్లో ఏం చెప్పారు, యోగ దర్శనంలో పతంజలి ఏం చెప్పారు, ఇక్కడ పురాణంలో ఏం చెప్పారు అంటే దాదాపు అన్నీ అటు ఇటుగా సమానంగానే ఉంటాయి. ఏదో ఒక్కొక్క విశేషం ఒక్కొక్క చోట చెప్తారు. అదే ఇదయ్యేటైతే అక్కర్లేదు కదా. ఇంకొక ఇదేమిటి అని అంటే, మనం ఏదో ఒక రకంగా కొంతమంది ఇది చట్టము అని అంటే దాన్ని ఆచరిస్తారు, దాన్ని కూడా పట్టించుకోరు. స్నేహితులు చెప్తే చేస్తారు, ఆ కేసు కూడా పోతుంది. ఇంట్లో భార్య చెప్తే చేస్తారు, లేదా భర్త చెప్తే చేస్తారు. ఇలాగా భిన్నమైన అంటే ఒక విషయాన్ని ఆ చెప్పేవాడి యొక్క సాన్నిహిత్యాన్ని బట్టి వాడి మనస్సు ఏ విధంగా ఉండాలో అలాగా ఉంటుంది. అలాగనే మనకు వేదం శాసిస్తోందిట, ఒక చట్టం లాంటి, శాసనం లాంటి. సత్యాన్ని పలకవయ్యా అనంటే ఎందుకు పలకాలి? నేను అసత్యాలే పలుకుతాననే వాళ్ళు ఉంటారు. అలాంటి వాడికి ఆ హరిశ్చంద్రుడు చూడు, ఎంత గొప్ప ఒక లక్ష్యం కోసం రాజ్యాన్ని, అత్యంత ప్రియమైనటువంటి భార్యను, కుమారుణ్ణి అందరినీ త్యజించారు ఒక సత్యాన్ని పలకాలి అనే దానికోసం. మరి దాదాపు 1 కోటి సంవత్సరాలకు పైబడినటువంటి కాల పరిణామంలో ఈనాటికి కూడా మనం ఆ హరిశ్చంద్రుడిని, ఆయనకు సత్యము అనే దాన్ని తగిలించి సత్య హరిశ్చంద్రుడు. అలాగనే ధర్మం, ఇలాగా అది చూస్తే కొంతమందికి హృదయం కలుగుతుంది. మనం మహాత్మా అని బిరుదు వహించిన ఆయనకు కూడా ఇది చూసిన తర్వాతనే సత్యం మీద ఆ ప్రయోగాలు చేశారు. దేశం మీద ఆయన మీద అన్ని ప్రయోగాలు చేశారు. కాబట్టి ఒక్కొక్క సన్నివేశం మనుష్యుడిని మార్చివేస్తోంది. అదే సత్యాన్ని అక్కడ కూడా మిత్ర సంహితం అన్నారు. అది కూడా అందుకోలేని వారు ఈ కాంతా సంహితం అంటే, ఇంట్లో భార్య చెబితే ఏమండి ఈరోజు గుడికి వెళ్దాం, మంచి రోజు కదా, ఈరోజు చైత్రశుద్ధ పంచమి, లక్ష్మీ పూజ, లక్ష్మీ పంచమి అని పేరు, నాగపంచమి అని పేరు, ఇలాగ చాలా విశేషాలు ఉన్నాయిట. ఈరోజు మనం దేవాలయానికి వెళ్దామని భార్య అన్నదనుకోండి, కాదనలేదు. లేదా భర్త అన్నాడు అనుకోండి, భార్య కూడా కాదనలేదు. ఎందుకని వారిద్దరి మధ్య ఉండవలసిన ఆ అవగాహన, అభిమానం, ప్రేమ వారిని అలాగ చేయిస్తాయి. వీళ్ళిద్దరూ చేయలేదని కొడుకు చెప్తాడు, ఈరోజు వెళ్ళాలన్నాను అంటే వాడి కోసమైనా వెళ్తాడు. అలాగా ఇక్కడ కాంతోపదేశం, దీనిలాగా మనకు రామాయణం మహాకావ్యం, దాంట్లో రామచంద్రమూర్తి ధర్మాచరణ ఏ విధంగా చేశాడో అనేది మనం గ్రహిస్తే మనకు కూడా దాని మీద అంటే మానవుని మనస్సుని ఏ విధంగా అయినా ధర్మబద్ధంగా నడపడం కోసమే ఇంత విస్తృతమైనటువంటి వాన్మయం మనకు వచ్చింది, అందించారు. సరే, ఈ యోగం అనేటువంటి దాని ద్వారా మనుష్యుడు ఈ మనస్సులో ఉన్నటువంటి కల్మషాలను తొలగించుకొని, అంటే మొట్టమొదటిగా
సత్పురుష సాంగత్యం చెయ్యాలట, సాధు సాంగత్యం. ఆ మంచివారి స్నేహం చేస్తే మనకు కూడా మంచి ఆలోచనలే వస్తాయి. ఆ తర్వాత తీర్థయాత్రలు చేస్తాడు. ఎలాగైనా సరే ఇప్పుడు మనం తీర్థస్థానాలు కూడా చాలా విశేషంగా ఉన్నాయి అనుకోండి, అయినా సరే అక్కడ ఇప్పటికీ మహానుభావులు మహాత్ములైనటువంటి వారి యొక్క ఆ తపో ఫలితం, ఆ స్పందనలు గ్రహించే శక్తి ఉంటే మనకి ఈనాటికి కూడా అక్కడ లభ్యమవుతోంది ఆ మనస్సు శమించడం అనేది. అలాగనే ఇంకా ఆ ఉన్నత స్థితికి వెళ్తే యోగాభ్యాసం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం, ఇలాగా మార్గాలు భిన్నంగా ఉన్న గమ్యం అనేది ఒక్కటే మనకు. అందుకనే ఇన్ని రకాలుగా చెప్పారు. ఖాండిత్య కేశిధ్వజ సంవాదం మనం కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాం కదా. ఆ ధ్యాన సిద్ధి వల్ల ఉత్తమ స్థితి కలుగుతోంది అని చెబితే, నాకు ఎంతో హితాన్ని ఉపదేశించావయ్యా, నా మనోమాలిన్యం తొలగిపోయింది. ఇది వినడం వల్ల కలిగే ప్రయోజనం. దేనికి వినాలండి? రోజు ఒక గంట సేపు కాళ్ళు చేతులు కట్టేసి అలా కూర్చొని కదలకుండా ఇది ఒక పనిష్మెంట్ లాగా అని అనుకుంటే మనం ఏం చేయాలి? ఇది ఒక సాధన, ఆ యోగాభ్యాసం చేత. అందుకని శరీరం వంచకుండా దృఢంగా ఉంచితే, వెన్నుపూస నిటారుగా ఉన్నటువంటి ఏ దేశంలో యువకులైనటువంటి వారు శరీరాన్ని వంచకుండా దృఢంగా ఉంటారో ఆ దేశాన్ని మనం జయించలేమనేవాట నెపోలియన్. ఏ దేశంలో వంగిపోయి యువకులు నిస్సారంగా ఉంటారో అని కొట్టేసేయచ్చు. యోగాభ్యాసం మనకు ఈ శారీరకమైన దృఢత్వాన్ని, మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఇస్తోంది. ఆ ఆసనాల వల్ల, ప్రాణాయామం వల్ల, ధ్యానం వల్ల పరమాత్మానుభూతి కలుగుతోంది. ఇది నా మానసిక మాలిన్యం తొలగిపోయింది అని అన్నాడు ఉపదేశం చేత. అందుకని భగవద్గీతలో కూడా నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా మధ్యలోనే చెప్పేశాడు అర్జునుడు, కృష్ణ నీ ఉపదేశం చేత నా మానసిక మాలిన్యం అంతా కూడా, మోహం అంతా తొలగిపోయింది, కర్తవ్యం ఏమిటో బోధపడింది. అదే అసలు లక్ష్యం, వినటానికి ప్రయోజనం అదే. మనకు ఏది ఆటంకాన్ని కలిగిస్తోంది భగవద్ అనుభూతిని పొందటానికి, ఏది అనుకూలమైన స్థితిని కలిగిస్తోంది, ప్రతికూలమైనది ఎలాగ వదలాలి, ఆ సిద్ధి ఎలాగ పొందాలి, ఎన్నాళ్ళు వింటాం అనేటువంటి ఒక వేదన కలగాలి. మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి. ఆయన చాలా గొప్పవాడండి, ఈయన చాలా గొప్పవాడు, ఆమె చాలా మహాయోగిని అని ఎన్ని చరిత్రలు వింటాం. మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి. కానీ ఆ పని మనం చెయ్యం. వాళ్ళంటే మహానుభావులండి, మనం ఎక్కడికి వెళ్తాం? అది దాన్ని ఏమంటారు అంటే అవకాశవాదం. అంటే మనకు ఆ ఇంద్రియ సుఖాలలో బాగా మునిగిపోవడం వలన, తేలడం వల్ల దీన్ని వదిలిపెట్టేయంటే అమ్మో చాలా ప్రమాదం. ఒక వానరం బాగా జీడిపప్పు ఉన్నటువంటి ఒక బాగా మూత పెట్టినటువంటి ఆ సీసాలో చేయి పెట్టింది. మూత లేదు దానికి, అవన్నీ కావలసినంత చెయ్యి పట్టినంత తీసుకుంది. పైకి తీద్దామంటే అది చెయ్యి రావటం లేదే, పట్టేసినవి బాగా ఎక్కువైపోయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? చెయ్యి వదిలితే అది తీస్తేనేమో ఇవి ఉండవు. అలాంటి పరిస్థితి అన్నమాట. కనుక సర్వసంగ త్యాగం అని అంటే మనకు చాలా భయం. మనస్సులో అయినా సరే, నీవు భౌతికంగా వదలకపోయినా మనస్సులో అయినా మనకు పరమాత్మ ఒక్కడే జీవన సర్వస్వం, ప్రాణము మన హృదయంలోనే అంతర్యామిగా నిలిచి మన కోసం ఎదురు చూస్తున్నాడనేటువంటి భావం మన మనస్సులో ఉన్న కొంత ప్రయోజనం. సరే, ఎంతో హితాన్ని చెప్పావు. ఈ నేను నాది అని పోరాటం చేస్తూ ఇంత రాజ్యాన్ని గందరగోళంగా నీకోసం నా కోసం ఏదో చేశానే, ఇది కూడా అవిద్యాకృతమే అని తెలుసుకున్నా. పరమార్థం చెప్పడానికి సాధ్యం కానిది, వాగ్గోచరం కానిది, మాటల ద్వారా అది వ్యక్తమయ్యేది కాదు అని. అందుకనే మహానుభావులు
ఒక్క పరమాత్మ బ్రహ్మతత్వం ఒక్కటే అది ఎంగిలి కాలేదని. తక్కినదంతా కూడా మాటల రూపంలో వస్తుందంతా కూడా ఇది పరోక్ష జ్ఞానమే. ఒక వస్తువుని చాలా గొప్పగా విన్నాం, కానీ ఆ విన్నదంతా కూడా ఒక స్థితిని కలిగిస్తోంది. అనుభవంలోకి వస్తే అక్కడ మాట ఉండదు. నెయ్యిని ఇప్పుడంటే ఏవో ప్యాకెట్లో తెచ్చుకొని ఏదో తినేస్తున్నాం, కానీ వెనుక కాచేవాడు పాలని చిలికి వెన్న చేసి దాన్ని చల్ల చేసి ఏవేవో చేస్తారు కదా. ఆ నెయ్యి కాస్తే మొదట ఏమొస్తుంది, చిటపట ధ్వనులు వస్తాయి. తర్వాత ఏమొస్తుంది, ధ్వనులు ఆగిపోతాయి. ఏమొస్తుంది, మంచి వాసన వస్తుంది. నువ్వు చెప్పక్కర్లా అక్కడ నెయ్యి కాస్తున్నారని. అలాగనే మొదట్లో వాడు అది ఇది అని ఆర్భాటంగా ఏవేవో చేసినా నిజంగా వాడు సాధన చేస్తే ఆ సిద్ధస్థితికి వెళితే నేను సిద్ధున్నయ్యాను, నాకు ఆత్మసాక్షాత్కారం కలిగింది, నాకు పరమాత్మానుభూతి కలిగింది అని పేపర్లో ప్రకటన వేయడు. వాడి దగ్గరికే అందరూ కూడా సహజ సిద్ధంగా ఒక ఆకర్షణ స్థితి కలుగుతోంది. భక్తుల చరిత్రను మనం చూస్తే తెలుస్తుంది. కనుక నా మేలుకే ఇదంతా చేసావయ్యా, అంతకుముందు శత్రుభావంతో వెళ్ళిన వాడు కాస్త నా మేలుకే ఇదంతా చేశావు అని పూజించాడు. తన నగరానికి వెళ్ళాడు. రాజుగా తన కుమారుణ్ణి చేసి యోగసిద్ధి కోసం ఆ శ్రీహరి యందే మనస్సుని నిలిపి ఏకాంతికుడై యమాది గుణయుక్తుడై విష్ణువు అనే పేరు కలిగిన నిర్మలమైన ఆ పరబ్రహ్మ స్వరూపంలో లీనమయ్యాడట. కేశిధ్వజుడు కూడా మోక్షం కోసం తన కర్మలను క్షీణింపచేయాలి అని విషయానుభవాన్ని పొందాడు. అంటే లోక విషయాలు అనుభవించడం ఎలాగా అంటే సుఖం ఎలాగనో కష్టం ఎలాగనో సుఖం కూడా ఒక బంధమే అని చెప్పుకున్నాం కదా. దాన్ని అది క్షీణించడం కోసం అనుభవించాడు సుఖానుభవం. ఈ తాపత్రయ నాశకమైన సిద్ధిని పొందాడు. శుభకర్మల చేత పాపాలు నశించాయి, శుభానుభవం చేత నశించి శుద్ధుడై సంగరహితంగా కర్మాచరణ చేశాడు. అంటే తాదాత్మ్యాన్ని పొందకుండా అన్ని పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ దేని యందు లిప్తులు కాదు. అంటే బాగా దాని మీద అభినివేశం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తాతగారు మనవడు ఆట ఆడుతూ ఉన్నాడు. మనవడు నేను గెలిచానని పెద్దగా అరుస్తాడు, గంతులు వేస్తాడు, తాతగారును అవుతూ ఉంటాడు. ఎందుకని ఆ దశ దాటాడు. వీడు కూడా అక్కడి నుంచే కదా వచ్చింది, రైట్రా భలే సంతోషం నువ్వే గెలిచావు అంటాడు. అంటే అక్కడ రాగద్వేషాలు, పట్టుదల, పంతం ఇవేవి లేవు, అయిపోయినాయి. జ్ఞాని యొక్క స్థితి అలాగే. మనం దేని మీద, ధనం మీద, పదవుల మీద, అధికారం అవి ఇవి ఆర్భాటంగా దేనికోసం ప్రాణాన్ని వదలటానికైనా సిద్ధమే. అలాంటి స్థితి నుంచి అమూల్యమైనటువంటిది ఏది, కాలమా, జ్ఞానమా, యోగమా, పరమాత్మానుభవమా అనే దాన్ని పరిశీలించి వీడు దివ్యానుభూతిని పొందే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఇవన్నీ చెప్పాడు. సనందన మహర్షి నారదుల వారిని అడుగుతాడు, ఇంకా ఏం కావాలి? గురువులు అలాగే ఉంటారు. అనుగ్రహిస్తే ఆ మనస్సులో ఉన్నటువంటి సంకోచాలు, దోషాలు, కోపాలు, తాపాలు అన్నీ కూడా మాడి మసైపోవాలి. శుద్ధం కావాలి, సత్వం, శుద్ధ సత్వం కావాలి. అంటే సత్వం అంటే గుణం, సత్వగుణం శుద్ధ సత్వగుణానికి పోయినప్పుడు ఆ పరమాత్మానుభవాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. అంటారు కదా గ్రావిటీ సిద్ధాంతం, ఆ భూమి ఆకర్షణ. అలాగా ఇక్కడ కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని గ్రహించే శక్తి కలుగుతుంది. మహానుభావ, చాలా సంతోషం. తాపత్రయ చికిత్స అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైనటువంటి ఆ దుఃఖాలు, తాపాలు ఎలాగ పోతాయో వాటిని గురించి చెప్పావు. నా మనస్సు ఇన్ని విన్నాడు, దాదాపు
47 అధ్యాయాలకు పైగా అనేక విశేషాలు విన్నాడు. దానాలు, యజ్ఞాలు, తపాలు అవి అయినా సరే నా మనస్సు భ్రాంతి పొందుతూనే ఉన్నది. అంటే ఆయన స్థితి పొందాడు, కానీ మనల్ని దృష్టిలో ఉంచుకొని, అందుకని మహానుభావులు నేను క్షుద్రుణ్ణి, నీచుల్ని, భ్రష్టుల్ని, పరస్త్రీ వ్యామోహితుల్ని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని నన్ను రక్షించవయ్యా అని ప్రార్థిస్తాను. యామునాచార్య స్తోత్రంలో మనకు వస్తుంది. అంటే ఏమిటి? ఆ పరమాత్మ అనేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన్ని మనం స్మరించాలి, ధ్యానించాలి, పూజించాలి అనే స్పృహ కూడా లేకుండా కేవలం ఆహారం, నిద్ర, సంతానం వీటిల్లోనే పడి దొల్లేటువంటి వాడిని కూడా అనుగ్రహించమని మహాత్ములు మన పక్షాన ప్రార్థిస్తారట. హరి పరాకు వెంకటాచలాధినాథ మృక్యదన్. స్వామి, ఆత్మకు విరుద్ధంగా దుర్మార్గులు ఆచరించేటువంటి క్రియలని ఎలాగ సహించాలి? ఒక మంచి మార్గంలో ఉంటాడు, వారి మార్గంలో వెళ్ళనివ్వరు, వీడికేం ఉపయోగం లేదు. అయినా సరే అదొక కొంతమందికి చిత్రమైనటువంటి మానసిక స్థితి. కొంతమంది ఉంటారు కదా, చిన్న పిల్లలు ముద్దుగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటే అందరికీ ఆనందం, కానీ కొందరికి అలా కాదు, వాడు ఏడుస్తుంటే గిచ్చి ఆనందిస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు ఉంటారు కదా. పూతన ఎలాగా ఉన్నదో పోతన కూడా ఉన్నాడుగా. అలాగా దీన్ని అలాగా సహించాలి. సూత ఉవాచ తచ్ఛ్రుత్వా నారదేనోక్తం బ్రహ్మపుత్ర సనందన ఉవాచ హర్ష సంయుక్త స్మరన్ భరతచేష్టితం. ఆ బ్రహ్మమానస పుత్రులు సనందన మహర్షి ఆనందంతో మరొక గాథని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అడిగిన దానికి సమాధానం ఎలాగని ఒక్క మాటలో చెప్పవచ్చు, విస్తృతంగా కూడా చెప్పవచ్చు. ఎందుకని ఒక్క మాటలో చెప్తే అర్థం చేసుకునేవాడు అది ఉత్తమ స్థితి. మధ్యములు కొంచెం దానికి తగినటువంటి పరికరాలతో, ఉపమాన ఉపమేయాలతో చెప్తే అర్థం చేసుకు. ఇంకా మందాధికారులు అని వాడికి కథా ప్రక్రియతో చెబితే తొందరగా అర్థమవుతుంది. నాన్న ఇలాగ నడిస్తే, అదిగో వాడు అలాగ నడిచాడురా, నువ్వు కూడా ఇలాగ నడు అనంటే వాడికి కొంచెం మనస్సుకి పడుతుంది. అందువలన ఇక్కడ భరతుని యొక్క కర్మని భరత చేష్టితం, ఆనందంతో ఆ భరత మహారాజు చేసినటువంటి పనులను స్మరిస్తూ ఆ విషయాన్ని చెప్తున్నాడు. సనందన ఉవాచ ఆసీత్ పురా మునిశ్రేష్ఠ భరతో నామ భూపతి యం శ్రుత్వా త్వన్మనోభ్రాంతమాస్థానం లభతే భృశం. ఆసీత్ పురా మునిశ్రేష్ఠ భరతో నామ భూపతి ఆర్షభో యస్య నామ్నేదం భారతం ఖండముచ్యతే. ఓ నారద, నీకొక ప్రాచీనమైన ఇతిహాసం చెప్తానన్నారు. ఈ జరిగిన విషయాన్ని వింటే మనశ్చాంచల్యం పోతుంది. నాకు ఇంకా భ్రమ వదలలేదన్నారు కదా, 5 భ్రమలు ఉంటాయట, పంచభ్రమలు అని వేదాంతవేత్తలు చెప్తారు. ఈ మనశ్చాంచల్యం పోయి స్థిరత్వం కలుగుతుంది. మనస్సే నీకు శత్రువు అయినా మిత్రుడైనా పతంజలి చెప్తాడు. కాబట్టి ఆ మనస్సుని శమింపచేయడమే మనశ్శాంతి అన్నారు. అందుకని ఆత్మశాంతి కాదు. ఏదో పెడుతూ ఉంటారు కదా, రిప్ ఆర్ఐపి అని పెడుతుంటారు, అది మనది కాదు. అది వాడు మళ్ళీ అక్కడే పడి ఉంటాడు. ఎప్పుడో లాస్ట్ ఆయన ఏదో వచ్చి వీళ్ళందరూ ఇలాగా వాళ్ళందరూ అలాగా, మనకు అలా కాదు. ఈ ఆత్మకు మరలా వాడి యొక్క యోగ్యతని బట్టి జన్మ ఉన్నది. అందుకనే శ్రద్ధాంజలి అనొచ్చు. మన సంప్రదాయం మనం తెలుసుకోకపోవటం సోమరితనమే, అవకాశవాదం. మన ధర్మాన్ని మనం తెలుసుకొని మనం ఆచరిస్తే మనం ఆ సంప్రదాయానికి ధర్మానికి సంబంధించిన వారం అవుతాం. లేకపోతే మేము 120 కోట్ల మంది ఉన్నామండి హిందువులు అనేవాళ్ళం, లేదా ఆర్ష ధర్మాన్ని పాటించే వాళ్ళం అంటే ఏం ఉపయోగం ఏంటి ఆచరించకపోతే? కాబట్టి
తక్కినవన్నీ కూడా ఎలాగైనా సరే ఎక్కడో ఏ మూల ఉన్నా కూడా దాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తాం కదా. మరి ధర్మ విషయంలో ధర్మ జాగరణ పొందాలి. మన కోసమే సరే. పూర్వం భరతుడనే ఒక మహారాజు ఉన్నాడు, వృషభదేవుని కుమారుడు ఆయన. ఆయన పేరు వల్లనే ఈ భూభాగానికి ఖండానికి భారతవర్షము అనే పేరు వచ్చింది. భారత ఖండే అని మనం అంటూ ఉంటాం కదా. భాగవతంలో కూడా పంచమ స్కంధంలో వస్తుంది భరతుడి చరిత్ర ఇదే. అంతకుముందు అజనాభము అని మన దేశానికి పేరు. ఈ సమస్తమైన భూమండలం అంతా రామచంద్రమూర్తి కాలం వరకు కూడా ఈ సమస్త భూమండలం దానికి భారతఖండం అనే పేరు. ఇప్పుడు మనకు వచ్చాయి అనేక పేర్లు. మనకు తెలిసి 70 ఏళ్లలోనే 7-8 దేశాలు భారతదేశం నుంచి విడిపోయాయి. అది ప్రత్యేక దేశం, అది ఒక ప్రత్యేకమైన ఇది. ఇప్పుడు మనకు అది విదేశం. కనుక మనకు తెలిసిన చరిత్రలోనే ఎన్ని మార్పులు. కాబట్టి ఆనాడు అలా ఉన్నదండి. అవన్నీ కూడా సరైనవి కాదంటానికి లేదు. ఎందుకని మనకు తెలియదు. దేశ కాలాలు అనేక మార్పులు పొందుతూ ఉంటాయి. మహర్షులు ఆనాటి యొక్క ఆ చరిత్రని చెప్తారు. అందువలనే నవఖండాలుగా చెప్పారు. సప్త ద్వీపాలుగా పురాణాల్లో చెప్పడం జరుగుతోంది. 50 కోటి విస్తీర్ణ భూమండలే అని కూడా 50 కోట్ల యోజనాల విస్తారం కలిగినది. యోజనం అంటే 8 మైళ్ళు, ఇప్పుడైతే 9 కిలోమీటర్లు అనుకోవచ్చు దాదాపు అటు ఇటుగా. కాబట్టి ఈ భారతదేశాన్ని అజనాభం అనేవారు. ఈ భరతుడు ఋషభదేవుని కుమారుడు. ఆ ఋషభదేవుడే జైన సంప్రదాయానికి మూలం. ఇక్కడి నుంచి వెళ్ళినవే అన్నీ. తల్లిదండ్రుల నుంచి కుమారుడు సపరేట్ అయి ప్రత్యేక కాపురం పెట్టి నాన్నకంటే నేనే గొప్పవాడిని అని ఎగిరినట్టుగా అలాంటివి. తల్లిదండ్రులు పాపం అలాగనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఈ భరతఖండము ఈ మహారాజు తండ్రి తాతలు పాలించిన రాజ్యాన్ని క్రమంగా పొంది ప్రజలను తండ్రిలాగా ఆనందింపజేసేవారట. రామాయణంలో రామచంద్రమూర్తిని యువరాజ పట్టాభిషేకం చేస్తాను అనంటే దశరథ మహారాజు అందరూ కూడా ఏకగ్రీవంగా ఇలాగే సాధు చాలా బాగుంది, మీరు తీసుకున్న నిర్ణయం అలాగే చేయండి అంటే దశరథ మహారాజుకి ఒక్క క్షణం సంతోషము కలిగింది. ఒక్క క్షణం ఇదేంటి నేను ఇలా చెప్పగానే అలాగే అంటే నేనేదైనా పొరపాటు పడ్డానా, రాజ్యపాలనలో నాలో ఏదైనా తప్పు ఉన్నదా అని అడుగుతాడు ప్రజల్ని. ప్రజాస్వామ్యం అంటే అది. అంటే లేదయ్యా నువ్వు చాలా గొప్పవాడివే, కానీ నీ కుమారుడు ఉన్నాడే నీకంటే చాలా గొప్పవాడు. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గదేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అని ఆ భద్రగజం శత్రుంజయం అనేటువంటి ఏనుగుని అధిరోహించి ఆ శ్వేతఛత్ర ఛాయలో నీరెండలో వచ్చేటువంటి రాముణ్ణి చూడాలి అని. ఎందుకు అలాగ చూడాలి యువరాజుగా అనంటే, ఎక్కడికైనా వెళ్ళి వస్తూ ఉంటే మా గృహాలలో ఏదైనా ఉత్సవాలు జరుగుతుంటే ఆగి మరీ పలకరించి ఒక తండ్రి కుమారుడికి ఏదైనా అభ్యుదయం కలిగితే ఎలాగ సంతోషిస్తాడో మాలో కలిసిమెలిసి అలాగ సంతోషంగా ఉంటాడు. మాకేదైనా బాధలు కలిగితే దుఃఖిస్తాడు. ఇది నాయకుడి లక్షణం. ఇంకా చాలా అద్భుతంగా అయోధ్యకాండలో మీరు చూస్తే ప్రథమ సర్గ 2-3 సర్గల్లో ఆ రాముని యొక్క వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తుంది. కనుక రాజులంతా కూడా ప్రజల్ని అలాగ పరిపాలన చేసేవారు. వారు ఏ పని చేయాలన్నా ప్రజల యొక్క ఆజ్ఞ చేసుకొనే చేశారు. మహాభారతంలో కూడా అంతా అయిపోయింది. ధర్మరాజు మహారాజు అయ్యాడు. ఈ ధృతరాష్ట్రుడు అరణ్యానికి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మనకి రిటైర్డ్ అయిపోయిన నాయకులు వాడు ఏం చేస్తున్నాడో మనం చూస్తామా, అడుగుతామా? కానీ ధృతరాష్ట్ర మహారాజు ప్రజలందరినీ సమావేశపరిచి, ఇదిగో మా అబ్బాయి ధర్మరాజు మిమ్మల్ని చక్కగా పరిపాలిస్తాడు, మీకేమీ ఇబ్బంది లేదు, నాకు అనుమతిస్తే నేను వానప్రస్థాశ్రమం తీసుకొని ఆ హిమాలయాలకు వెళ్తానంట. సరే మహారాజా, నీవు చక్కగా చేశావు, నీ కుమారుడు మాకు చాలా ఇష్టమైన వాడే, నీవు వెళ్ళవచ్చు అని ప్రజలు అనుమతి ఇచ్చారు. ధర్మరాజు చాలా ధర్మవేత్త మహానుభావుడు అయినా
రాజైన వాడు ఇదిగో ఇలాగ నడవాలి అని పెద్దలైనటువంటి వారు పిల్లలకు తమకంటే వాడు చాలా గొప్పవాడే అవ్వచ్చు, మంచి చెడు చెప్పాలి. వాడు వింటాడా వినడా అనేది వాడిష్టం. కానీ చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఆ తల్లిదండ్రులకు కుమారుడికి సరైనటువంటి అవగాహన లేకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. నూతనమైన వివాహం చేసుకున్నటువంటి దంపతులు ఏ స్థితిలో ఉంటున్నారో మనం ఇప్పుడు చూస్తే ఆ సంప్రదాయం ఆ మధ్య సరిగ్గా అవగాహన లేకపోతే ఏ స్థితులు ఏర్పడతాయి. సరే, ఇలాగా ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు, యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాలు లోకానికి ప్రజలకు మేలు కలగాలి అని చేశారు. యజ్ఞాః కళ్యాణ హేతవః, శుభాన్ని సుఖాన్ని ఇస్తాయి యజ్ఞయాగాదులు. రాజు యొక్క కర్తవ్యం. ఈనాటికి కూడా ఎక్కడో తెలిసి తెలియకుండా అయినా మన నాయకులు కూడా చేస్తూ ఉంటారు, మళ్ళా పదవిలోకి రావాలనో ఎట్లాగనో. అంటే యజ్ఞాలు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు. కానీ ప్రజలే దాన్ని ఆ యజ్ఞ విశేషాలను వీటిని పోషించాలి, ధర్మాచరణ. ఎందుకని ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. కనుక యజ్ఞయాగాదులు చేస్తూ ఆ ఫలాన్ని ఏం చేసేవారట? వాసుదేవార్పణం అనేవారు. అంటే తనకేదో మనం దేవాలయానికి వెళ్తే పెద్ద చిట్టా చదువుతూ ఉంటారు కదా, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం, అఖండ వ్యాపార ఏవేవో చదువు, ఆరోగ్య వ్యాపార వ్యవసాయ ఇంకా అభివృద్ధి అని మనం చేసేటువంటి వాటికి చదువుతూ ఉంటారు. మనం కూడా చెప్తూ ఉంటాం, ఇంట్లో పిల్లలతో, పుట్టిన పిల్లలు వాడితో సహా పేర్లన్నీ చెప్తాం. అక్కర్లా ఒకటి పేరు చెబితే ఆ కుటుంబానికి ఎవడు పెద్దో వాడి పేరు చెబితే చాలు. కానీ ఇక్కడ ఈ ప్రజలందరికీ కూడా ఈ ఫలం కలగాలి అని సర్వానికి ఫలాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మకు సమర్పణ చేసేవాడు. అంటే యజ్ఞాల యొక్క ఫలాన్ని కానీ ఇక్కడ రాజ్యంలో వచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలలో కానీ తాను జోక్యం చేసుకునేవాడు కాదు, అదంతా ప్రజలకే ఖర్చు పెట్టేటువంటి వాడు. అందుకనే మహర్షులు చేసేటువంటి యజ్ఞయాగాదులు కానీ తపస్సు యొక్క ఫలంలో కానీ 6వ భాగం రాజుకే చెందుతోంది అని కూడా మనకు వస్తుంది. మనం ఇప్పుడు ఎట్లాగైతే ట్యాక్స్ కడుతున్నామో అప్పుడు కూడా కరం అనేవారు, కరగ్రహణం, ఆ పన్నులు వేసేవారు. ఆ మహర్షుల దగ్గరే ఉంటుంది, వారి దగ్గర తపస్సు ఉన్నది. ఆ తపస్సు చేస్తే 6వ భాగం రాజుకే, అంటే ధర్మల పరిపాలన చేసేవాడికి చెందుతోంది. ఎంత గొప్ప వ్యవస్థ చెప్పారని మనకు అన్నీ చెప్పారు, మనం ఆ దృష్టిలో చూడం. సరే, ఈ పరిపాలన చేస్తూనే యజ్ఞయాగాదులతో శ్రీమన్నారాయణుణ్ణి చకార భక్తిభావేన యథా లబ్ధి సపర్యయ నిత్యం ప్రాతః సమాప్లుత్య నిర్మలేంభసి నారద. యజ్ఞాల చేత ఆరాధించారు ఆ నారాయణ. సర్వదేవాత్మకుడైనటువంటి ఆ శ్రీహరి ఎందే మనస్సుని నిలిపి సత్కర్మలు ఆచరించాడు. ఈయేచ వివిధైర్యజ్ఞైర్ భగవంతమధోక్షజం సర్వదేవాత్మకం ధ్యాయన్ నానాకర్మసు తన్మతి. శాలగ్రామం మహాక్షేత్రం ముముక్షుజన సేవితం తత్రాసౌ తాపసో భూత్వా విష్ణోరారాధనం మునే. ఇంకా విపులంగా భాగవతంలో ఆ పంచమ స్కంధంలో దాదాపు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఒక 5-6 అధ్యాయాలు చాలా అద్భుతంగా వస్తుంది. దాన్ని సంక్షేపంగా మనకి ఇక్కడ తత్వప్రధానం కాబట్టి కథా ప్రక్రియ కంటే తాత్వికమైన వివరణకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన ఇలాగ చేసుకొని సత్కర్మలు ఆచరించాడు. వివాహం చేసుకొని సంతానాన్ని పొంది ఎంతవరకు ఈ భోగాలు అనుభవించాలో, భోగాలు వదిలిపెట్టమని ఎవరు చెప్పరు. ఎక్కడ వదలాలి, ఎప్పుడు వదలాలనేది చెప్తాయి. మనం అది గ్రహించాలి. మనకు వేదాంతం అనేది కూడా, తత్వశాస్త్రం అనేది కూడా ఎవరికి అంటే ముముక్షువు, అంటే ఈ సర్వ విషయాలయందు విరక్తి కలిగి పరమాత్మ స్వరూపంలోనే నిరంతరం ఉండాలి అనుకునే వారికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అలా కాదయ్యా మేము గృహస్థుగా ఉండాలి, మాకింకా ఈ
లోక వ్యవహారంలో మనస్సు తృప్తి పడలేదు అంటారా, దాంట్లో కూడా ధర్మబద్ధంగా నడు, వివాహం చేసుకో, ధర్మబద్ధంగా సంతానాన్ని పొందు, ఆ సంతానాన్ని చక్కగా తీర్చిదిద్దు, అది కూడా ఒక యజ్ఞమే. ప్రతిదాన్ని కూడా యజ్ఞభావనతో చూశారు. అంత్యేష్టి అంటారు, చిట్టచివరిలో ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి, ఒక సమిధలాగా. ఇప్పుడేవో అవయవ దానాలు అది మంచిదే అనుకోండి, కానీ మన దీని రీత్యా ఆ యజ్ఞమయమైనటువంటి భావన, సంతానాన్ని పొందడం అది కూడా యజ్ఞమే. అందుకనే దానికి కూడా సూత్రాలు వచ్చాయి. వాత్సాయన మహర్షి ధర్మ విరుద్ధోస్మి కామోస్మి భరతర్షభ, ధర్మ విరుద్ధం కానటువంటి కామం నేనే అని అన్నాడు భగవద్గీతలో స్వామి. కనుక ఇవి క్రమక్రమంగా ఈ లోకానుభవాన్ని పొందుతూ క్రమంగా దీనిలో ఉన్నది డొల్ల. ఇవి సుఖంలాగా అనిపిస్తాయి కానీ పరిణామంలో దుఃఖాన్నే కలిగిస్తాయనేది నీ మనసుకే రావాలి. ఉపన్యాసాలు వింటే రాదు. అంటే వినగా ఎప్పటికో మనస్సుకి వచ్చినప్పుడు అప్పుడు నీవే వదిలివేస్తావు. చిన్నపిల్లవాడికి మనం ఈ పని చేయకూడదురా అని చెబితే నేను చేయనుపో అంటాడు. సరేలే నువ్వే తెలుసుకుంటా అంట. మా తండ్రి గారు చిన్న వయస్సులో ఆయన చెప్పింది వినకపోతే ఒక మాట అంటుండేవాడు. మన ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాంరా, నేను చెప్పింది నువ్వైనా వినాలి, లేదా నువ్వు చెప్పింది నేనైనా వినాలి. కాబట్టి నేను చెప్పింది నువ్వు విన్నంటున్నావు, నువ్వు చెప్పిందే నేను వింటా. అంటే అప్పుడు ఆయన అన్న మాట ఇప్పటికి కూడా మనస్సుని తొలిచి వేస్తుంటుంది. మనకు కూడా అదే అనుభవం కాబట్టి. కనుక మానవ సంబంధాలలో ఎలాంటి స్థితి ఉండాలి, ఆ కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి ఆ స్థితులు కూడా మనం కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం రామాయణ పారాయణ చేస్తే ఫలం చెప్పారు. ఏమిటి కుటుంబ వృద్ధి అంటే ఈ విధమైనటువంటి సక్రమమైన అనుబంధాలుంటే పరమశాంతిగా జీవనం గడపవచ్చు. సరే, ఈయన భరత మహారాజు సంతానాన్ని పొందాడు. లోక విషయాలు ఎన్ని భోగాలు ఉంటాయో, మహారాజు కదా, అధికారం ఉంటుంది, యవ్వనం ఉన్నది, జ్ఞానం ఉన్నది. దానితో పాటు సహజంగా అధికారం, యవ్వనము, ధనము ఇవన్నీ కూడా ఒక రకమైన అవివేకాన్ని కలిగిస్తాయి. అందరికీ కాదు, అయోగ్యులైన వారికి. యోగ్యులైన వారికి ధనం వల్ల దానం చేస్తారు, అధికారం వల్ల 10 మందికి మేలు చేస్తారు, యువావస్థలో ఉన్నప్పుడు ఆనందంగా గడుపుతారు. ఈ క్రమంగా వాడు అన్నిటినీ త్యజించి విరక్తిని పొందాడు. రాజ్యాన్ని అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే మన ప్రమాణం కలియుగంలో చెప్పలేమన్నారు. తల్లి కడుపులో పోవచ్చు, తర్వాత పోవచ్చు, 120 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఆయన ఎవరో మహానుభావుడు 120-30 సంవత్సరాలు ఉన్నారు కాశీలో. అలాగనే కొన్ని వేల మంది అయినా ఉన్నారు భారతదేశంలో ఈనాటికి 100 సంవత్సరాలు పైబడినవాడు. అంటే ఆరోగ్యాన్ని సరైన రీతిలో ఆహార విహారాలు సవ్యంగా ఉంటే నడవచ్చు. అందుకనే 8 గంటలు నిద్ర, 8 గంటలు. మనకు జపాన్లో వాడు ఉద్యోగం చేస్తున్నా కూడా ఆఫీసులో కూడా నిద్రపోవచ్చు. రోజు మొత్తం మీద 8 గంటలు నిద్రపోవాలి. అంటే మనకు ఆఫీసులో నిద్రపోతే వాడిని ఏదో విచిత్రంగా చూస్తాం, కానీ అక్కడ అలా కాదు. వాడు తర్వాత దానికి రెట్టింపు శ్రమ చేస్తాడు. అంటే ఎప్పుడైనా నువ్వు పని చేయటం ప్రధానం, దాని ఫలితాన్ని పొందటం ప్రధానం అనేటువంటిది మనం తీసుకోవాలి. సరే, ఇక్కడ ఈ పులస్త్య సమస్తమైనటువంటి రాజ్యభోగాలు వదిలిపెట్టేశాడు. పులహ మహర్షుల ఆశ్రమానికి వెళ్ళాడు. అదే సాలగ్రామము, ముక్తినాథ్ అంటారు, నేపాల్లో ఉన్నది. నేపాల్ కూడా ఒకప్పుడు మన దేశంలోదే. అక్కడ శాలగ్రామం అని కూడా అక్కడి నుంచే వస్తాయి సాలగ్రామాలు. గండకీ నది, ఆ తులసి, ఆ గండకి అదొక వృత్తాంతం మనకు తెలిసినటువంటిది. సర్వదేవాత్మకుడైనటువంటి ఆ పవిత్రమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి అక్కడ ఆ నదీ తీరంలో మోక్షాన్ని కోరుతూ సేవించేటువంటి ఆ ఆశ్రమంలో
దొరికినటువంటి వస్తువులతో ఆ ఆశ్రమంలో నిత్యము కూడా నారాయణుణ్ణి అర్చించేవాడట. అలాగే సాగితే ఇంకా మనం చెప్పుకోవాల్సిందే ఉంటుంది. దానికి పెద్ద కుదుపు ఏర్పడి అది ఏమిటో రేపు మనం గ్రహిద్దాం. సూర్యోపస్థానం చేయడం భగవద్ ఆరాధనతో ఆయన నారాయణ పరాయణత్వాన్ని పొందాడు. ఆ విశేషాలు క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరి రామ 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 హరి 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 కృష్ణ 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 హరి హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సధనా సంతు జీవంతు శరదం శతం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.